రెండవ స్థానంలో పాపగ్రహాలున్న వ్యక్తి యొక్క ధనభాగ్య యోగం ఇంద్రధనుసు వంటిది. ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రధనుసుని అందరూ ఇష్టపడతారు. పలు రంగులు కలిగి ఉంటుంది. దానిని పొగడని వారంటూ ఎవ్వరూ ఉండరు. నిలబడి చూడని వారు కూడా ఎవ్వరూ ఉండరు. అందరికీ నచ్చుతుంది, కానీ ఎంతసేపటికి అది కనపడకుండా పోతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. అదే విధంగా రెండవ స్థానంలో పాపగ్రహాలు ఉన్న వ్యక్తి యొక్క ధనభాగ్య యోగం, పాపగ్రహాలు మాత్రమే కాదు, రెండవ స్థానంలో గురువున్నా కూడా అది అస్థిర ధనభాగ్య యోగం. ఎందుకు అంటే ధనానికి అధిపతి అయిన ఆ గురువు ధనస్థానమైన రెండవ స్థానంలో ఉంటే మంచిది కాదు. మీరు మీ జాతకాన్ని తీసుకుని, అవును నాకు గురువు రెండవ స్థానంలో ఉన్నాడు, నాకు సమస్య లేదని గురువు గారు చెప్పారు, కానీ నేను అష్టకష్టాల్లో ఉన్నాను అంటారేమో. అందుకని ముందుగా చెప్తున్నాను. చూడండి, ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా